హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మీరు చూస్తున్న రావణ్ మహారాజ్ టెక్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో వచ్చేసి జస్ట్ మనకి యాపిల్ యూజ్ చేస్తున్న మన యూజర్స్ అందరికీ జస్ట్ నేను పర్సనల్గా 3 years నుంచి వాడుతున్న సెట్టింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మనకి బ్యాటరీ సేవ్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు కూడా చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు మాత్రం 99% ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. పక్కా నాకు ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పటికీ నాకు 2 hours 1.5 2 hours అనేది ఈజీగా నాకు బ్యాటరీ అనేది ఆగడం జరుగుతుంది ప్రీవియస్తో పోల్చుకుంటే. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్ చూద్దాము 1 by 1. ఫస్ట్ వచ్చేసి ఎనలిస్టిక్స్ ఉంటాయి కదా, వీటిలోకి వెళ్తే మనకి షేర్ ఐఫోన్ ఎనలిస్టిక్స్ అని ఉంటాయి కదా. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి యాపిల్ కంపెనీ వాళ్ళకి అనేది మన డేటా అనేది షేర్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అది మనకి రెక్టిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్లు ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన డేటా అనేది షేర్ అవ్వడం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే నా పర్సనల్ యూజెస్లో దీనివల్ల అనేది బ్యాటరీ అనేది ఎక్కువ డ్రై అవుతుంది, రిడ్యూస్ అవుతుంది. బెటర్ ఏంటంటే ఎలాగో మనకు వాళ్ళు సాఫ్ట్వేర్ పంపిస్తుంటారు కాబట్టి అప్డేట్స్, సో అందులో ఫిక్స్ అవ్వచ్చు మ్యాక్సిమం. ఏదైతే ఆఫ్ చేసేసుకోండి, ఏదైతే మన డేటా ఉందో ఇక్కడ చూడండి, ఏదైతే మన ఫోన్లో మనం ఏం వాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏదైనా ఎవ్రీథింగ్ చూడండి. ఇక్కడ మనం ఏది వాడుతున్నాం, రోజువారీ డైలీ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది. డేటా మొత్తం అసలు ఎప్పటి నుంచి వాడుతున్న మొత్తం ఇక్కడే ఉంటుంది. సో ఇవనేది ఇది ఆఫ్ చేసుకుంటే బెటర్. ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో వీటిలో ఈ సెట్టింగ్ మాత్రం ఆన్ చేసుకోండి, మిగతా ఆఫ్ చేసుకుంటే బెటర్. అండ్ ఏదైతే ఇందులోనే లొకేషన్ ఆప్షన్లోకి వెళ్తే లొకేషన్ అనేది ఆఫ్లో ఉంది. మామూలుగా ఆన్ చేస్తున్నప్పుడు చూడండి ఎన్ని యాప్స్ అనేవి ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే మెయిన్ మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే వైల్ యూజింగ్ అనే ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి, లేదంటే వద్దు, అవసరం లేదు. లేదంటే మాత్రం పర్మనెంట్గా ఆఫ్ చేసుకున్నాను ఓకే. ఎందుకంటే ఇది లొకేషన్ ఆఫ్ చేసుకుంటే చాలా వరకు అనేది బ్యాటరీ అనేది ఎంత రెడ్యూస్ అవుతుంది అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే చాలా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ బ్యాటరీ యాక్టివిటీస్ అనేది లాగడానికి అనేది ఇదే ఎక్కువ కారణం. సో లొకేషన్ అనేది మీకు కావాల్సిన వాటి మాత్రం పర్మిషన్ ఇచ్చేసుకోండి, మిగతా వాటికి ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసుకుంటాను. అండ్ ఏదైతే లొకేషన్ అలర్ట్స్ ఉంటాయి ఇది ఒకటి మాత్రం ఆన్ చేసేసుకోండి. మిగతా వచ్చేసి కిందనే మీకు ట్రాకింగ్ అనిపిస్తుంది. ఈ ట్రాకింగ్ కూడా చాలా యాప్స్ ఉంటాయి. ఇవి నార్మల్గా కొంచెం చాలా మందికి ఆన్లో ఉంటాయి, వాళ్ళ డిఫాల్ట్ వాళ్ళు ఆన్ చేసుకుని ఉంటారు. నేను ఆఫ్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇవి ఎప్పుడు మన లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ యూజ్ ఉన్నా లేకపోయినా డేటా ఎప్పుడైతే మొబైల్ డేటా ఆన్లో ఉంటుంది, వైఫై ఆన్లో ఉంటుంది, ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటే అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళాలంటే ఇది డిస్ప్లే అండ్ బ్రైట్నెస్. ఇందులోకి వెళ్తే మనకి ఏదైతే ఈ ఆటో లాక్ అనే ఆప్షన్ ఉందో ఇది 30 seconds పెట్టుకుని చాలా, ఎందుకంటే స్క్రీన్ తొందరగా ఆఫ్ అయిపోతుంది, ఎక్కువసేపు ఆన్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కనిపిస్తుంది, ఇది కూడా ఆఫ్ చేసుకుంటే బెటర్, యూజ్ ఉన్న వాళ్ళు మాత్రం వాడుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ. ఏదైతే మనకి యాక్సెసిబిలిటీలో డిస్ప్లే అండ్ టెక్స్ట్ ఉంది కదా, అందులోకి వెళ్తే లాస్ట్లో చూడండి ఆటో బ్రైట్నెస్ ఉంది, ఇది ఆఫ్ చేసేసుకోండి. దాని పైన రెడ్యూస్ వైట్ పాయింట్ ఉంది, ఇది ఆన్ చేసుకొని ఎంతైతే మీరు పెంచుకుంటారో అంత మనకి డిస్ప్లేలో ఆ లైట్ అనేది డిమ్ అవడం జరుగుతుంది, అంటే తగ్గించేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది వైట్ పాయింట్స్ అనేవి మొత్తం. సో దానివల్ల కొంచెం డార్క్గా ఉండడం వల్ల బ్యాటరీ అనేది సేవ్ ఉంటుంది, ఎక్కువ సేవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ప్రజెంట్ నాకు అవసరం లేదు ఆఫ్ చేసుకుంటాను, మీరు ఇది ఆన్ చేసుకుంటే బెటర్. ఏదైతే మనకి నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్లోకి వెళ్తే మనం వచ్చేసి షెడ్యూల్ సమ్మరీ అని ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనం నార్మల్గా ఆన్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం షెడ్యూల్ చేస్తామో సమ్మరీ అనేది మెసేజ్ అనేది ఎవరైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటే అలాంటి టైంలో అనేది కూడా యూజ్ అవుతుంది. ఇది ప్రెజెంట్ అయితే అవసరం లేదు, ఆఫ్ చేసేసుకోండి. ఓన్లీ మీకు స్క్రీన్ ఆన్ అయినప్పుడు డిస్ప్లే సైడ్ కనిపించాలంటే మాత్రం పెట్టేసుకోండి, మిగతా టైంలో ఇది అవసరం లేదు. సో ఇందులో వచ్చేసి మెయిన్ వచ్చేసి మీకు చెప్పేసాను. ఇంకా మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాప్ గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి యాప్స్ అన్ని ఒకసారి చూడండి, ఆఫ్లో ఉంది, కొంతమంది ఇది ఆన్లో ఉంటుంది, వైఫై కానీ మొబైల్ డేటా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చూడండి ఒకసారి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనకి రిఫ్రెష్ అవుతూనే ఉంటాయి. ఇవి యూజ్ చేసినా చేయకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటుంది. సో బెటర్ ఏంటంటే ఇది ఆఫ్ చేసుకుంటే బెటర్, మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అయ్యేటట్టు పెట్టేసుకోండి. అండ్ ఇవి బెస్ట్ టిప్స్ చెప్పాలంటే ఐఫోన్ బ్యాటరీ సేవ్ అవ్వాలంటే. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, అప్ టు డేట్ చేసుకుంటే కూడా బ్యాటరీ అనేది కొంచెం